బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అనుకరిస్తోంది. గతంలో ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్కు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. ప్రస్తుతం సరిగ్గా ఇదే చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్ కూడా. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తాలిబాన్ల నుంచి పాకిస్తాన్కు ఒక గట్టి ఝలక్ తగిలిన పరిస్థితి. పాకిస్తాన్లోకి ప్రవహించే కునార్ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తాలిబాన్ నాయకులు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కునార్ నదిపై డ్యాముల నిర్మాణం చేపట్టాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్కి నిజంగా ఒక కోలుకోలేనటువంటి దెబ్బగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కునార్ నది పాకిస్తాన్ వ్యవసాయానికి నీటి అవసరాలకు చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నదిపై డ్యాములు కడితే కనుక పాకిస్తాన్కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య నదీ జలాల పంపిణీ మీద ఎలాంటి ఒప్పందం లేదు. తాలిబాన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం సరిహద్దు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది నీటి యుద్ధాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి ఒక ఘర్షణ పూరిత వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్ సరిహద్దు నుంచి టీటీపీ సంస్థకు సంబంధించిన కమాండర్స్ పెద్ద ఎత్తున ఇటు దాడులు చేస్తూ ఉన్నారు. అయితే ఆఫ్ఘనిస్తానే దాడులు చేపిస్తుందని చెప్పి పాకిస్తాన్ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ సామాన్య పౌరుల మీద వైమానిక దాడి చేస్తున్నటువంటి పరిస్థితుంది. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ దాన్ని తిప్పికొట్టింది. తాలిబాన్ బలగాలు విపరీతంగా కొట్టేసరికి పాకిస్తాన్ చెక్పోస్టులు పూర్తిగా చల్లాచెదరైపోయిన పరిస్థితుంది. ఇలాంటి ఉద్రిక్తతలు నెలకొంటున్నటువంటి ఈ కీలక సమయంలో పాకిస్తాన్ పాలకులు ఇష్టారీతన వ్యవహరిస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాలకుల మీద ఉన్నటువంటి కోపాన్ని ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. జనావాసాల మీద ఇటు కాబూల్లో పాటు కాందార్ ప్రావిన్సు కీలకమైనటువంటి జనావాసాల ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడి చేసి సామాన్య పౌరుల్ని చంపేస్తోందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఆరోపించిన పరిస్థితి. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న తాలిబాన్ కమాండర్ ఒకరు ఖాజిం చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక జారీ చేశాడు. మీకు దమ్ముంటే మీరు సామాన్యంగా అక్కడ మీరు ఏదైతే మీ సైనికులు ఉన్నారో అమాయకులు వాళ్ళని యుద్ధంలోకి దింపి వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. మీకు నిజంగా ధైర్యం ఉంటే సత్తా ఉంటే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆయనకి ఒక హెచ్చరిక పంపించాడు. మీకు దమ్ముంటే మీరు రండి, ఉన్నతాధికారులారా మీరు సైనికులను పంపించి వాళ్ళని చంపించడం కాదు, మీరు యుద్ధరంగంలోకి రండి, మీరా మేమో చూసుకుందామంటూ ఆ కమాండర్ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ కునార్ సంబంధించి నదీ ప్రవాహం ఏదైతే ఉందో దాని మీద నిర్మాణాలు చేపట్టాలి, ఇటువైపు నుంచి అటు వెళ్ళేటువంటి ఆ నదీ ప్రవాహాన్ని ఆపాలి అని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అంటే పాకిస్తాన్లో చాలా ప్రాంతాలకు ఈ వాటరే అక్కడ ప్రధానమైనటువంటి వనరు. అక్కడ వ్యవసాయానికి కావచ్చు, తాగునీటికి కావచ్చు, ఈ నదికి సంబంధించినటువంటి వాటరే చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ భారత్ ఏదైతే గతంలో నిర్ణయం తీసుకుందో, పెహల్గాం ఉగ్రదాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నటువంటి ఆ దుర్మార్గానికి గట్టి దెబ్బ కొట్టాలి, గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి మనం ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేశాం. కానీ అంతకంటే ముందే సింధు నదీ జలాల ఒప్పందాన్ని అమలును నిలిపివేస్తూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం. అప్పటికే సగం చచ్చిపోయింది పాకిస్తాన్. ఎందుకంటే ఆ సింధు నదీ జలాల ఆధారంగా 70% అండి, పాకిస్తాన్లో 70% ప్రజల అవసరాలు తీర్చేటువంటి ఆ సింధు నదీ జలాలు ఆపటం అనేది పాకిస్తాన్కి దీనికంటే పెద్ద దెబ్బ ఇంకోట్లేదు. ఇది 100 ఆపరేషన్ సింధూర్లతో సమానం, సింధు నదీ జలాలు ఆపటం అనేది. అలాంటి నిర్ణయం తీసుకునేసరికి అంతర్జాతీయంగా మళ్ళీ అమెరికాకి చెప్పుకొని వాళ్ళ మిత్ర దేశాలకు చెప్పుకొని రోధించినటువంటి పరిస్థితి. కానీ మనం ఎక్కడా వెనక్కి తగ్గల. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల్ని పూర్తిగా అక్కడి నుంచి వాళ్ళకి సహకారం అందించినంత వరకు, వాళ్ళని మన దేశం మీదకి ఉసిగొల్పనంత వరకు, ఇక్కడ ఉన్న అమాయక ప్రాణాలని బలి తీసుకోనంత వరకు ఇదే నిర్ణయం అమల్లో ఉంటుంది. ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోమని కూడా ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. సింధు నదీ జలాల ఒప్పందం అమలుని నిలిపివేశాం, ఇంకా దాంట్లో వేరే మాట లేదు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మన బాటలో నడిచింది. కునార్ నదికి సంబంధించి ఇటువైపు నుంచి ఆ నదీ జలాలు ఆపేస్తాం, అక్కడ ఆనకట్టలు నిర్మిస్తాం, ఒక్క చుక్క కూడా పాకిస్తాన్లోకి వెళ్ళటానికి వీలేదు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది పాకిస్తాన్ తన పొరుగు దేశాలతో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో. కనీసం వాళ్ళ ప్రజల పట్ల
ఆ అవగాహన లేకుండా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదని కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక దుర్మార్గపు దేశం, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశం, ఎప్పుడూ హింసను కోరుకునే దేశం, ఎప్పుడు యుద్ధాలు కోరుకునే దేశం అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణయాన్ని బట్టి అలాగే అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా పాకిస్తాన్ తన తీరుని మార్చుకుంటుందో లేదో చూడాలి. ఇది చాలా పెద్ద డెసిషన్ ఆఫ్ఘనిస్తాన్ తీసుకుంది. భారత్ బాటలో నడుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఇదే విషయం చెప్తారు. భారత్ ఎలా ఆడిస్తే ఆఫ్ఘనిస్తాన్ అలా ఆడుతుంది. వాళ్ళకి ఈ డైలాగ్ కామన్ కదా. మొన్న వాళ్ళు దాడి చేసినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇక్కడికి వచ్చాడు, విదేశాంగ మంత్రి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనతో మాట్లాడిన తర్వాత కూడా భారత్ ఎలా చెప్తే అలా నడుచుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాడు. ఇప్పుడు ఈ నదీ జలాలను ఆపటాన్ని కూడా అలాగే చూస్తారు వాళ్ళు. భారత్ చెప్పినట్టే చేస్తుంది, భారత్ చెప్పు చేతుల్లో వెళ్ళిపోయిందని చెప్పి ఇది మాట్లాడటం తప్ప పాకిస్తాన్కి ఇంకోటి తెలియదు. చూద్దాం, ఇప్పుడు కీలకమైనటువంటి నదీ జలాలను కూడా ఆపేసేందుకు తాలిబాన్ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? పాకిస్తాన్ తన బుద్ధి కుక్కతోక వంకర అంటారు కదా, అట్లాగే ఉంటుందా లేకపోతే ఏమైనా మార్చుకుంటున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది.